మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాము. ప్రార్థన విషయమే ఉంది అక్కడ మనకు. ఎందుకంటే మనం ప్రార్థనలో ముందుకు సాగుతున్నాము కాబట్టి ప్రార్థన విషయం కొన్ని ధ్యానం చేసుకుందాము. నాకు దేవుడిచ్చిన తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ వచనం చాలు. 7, 8 2 వచనాలు చాలు. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు అడగాలి, వెతకాలి, ఇంకా దాని ఫలము పొందాలి. అడిగితే మనకు ఇవ్వబడుతుందంట, వెతికితే మనకు దొరుకుతుంది, తట్టితే మనకు తీయబడుతుంది. ఆ ఫలం మనము పొందుకుంటాం. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడు. కాబట్టి అడిగేది ఆలస్యం కానీ పొందుకునేది ఆలస్యం ఏమి లేదు అనే సత్యాన్ని మనం గమనించగలము. ప్రార్థన, ఇది ప్రార్థన దేవునికి. ప్రార్థన అంటే భావం ఏంటంటే నిర్వచనం, ప్రార్థనకు నిర్వచనం. అడుగుడి మీకు ఇస్తే ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది, అంతే. ఇంకా కాబట్టి ఇక్కడ ప్రేయర్, హౌ టు ప్రేయర్ అనే దాని మీద కొంచెం ధ్యానం చేసుకుందాం. దేవునికి ప్రార్థన చేసేది మన మనవులు లేకుంటే మన హృదయ వాంఛలను దేవునితో చెప్పడం, మన ఆశలను లేక మన కోరికలను దేవునితో చెప్పడం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అని అంటాడు మత్తయి సువార్తలో, కన్నీరు తలవతల భాగంలో 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి అని శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. అది ఈనాడు మనం ప్రభు నేర్పిన ప్రార్థనను మనం ముగింపుగా వాడుతూ ఉన్నాము. ఆది సంఘంలో ఆ ప్రార్థనను ముగింపులో వాడలేదు. అది ప్రాఫిటికల్ ప్రేయర్, అది ప్రవచనాత్మకమైనటువంటి ప్రార్థన. ఇప్పుడు సంఘాలలో ముగింపులో దాన్ని ముగింపుగా వాడుతూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రార్థన దేవుని సన్నిధిని వెతుకుట, మాట్లాడుట అనేది కావాలి. దేవుని సన్నిధిని వెతకాలి. ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిని వెతకాలి. ఎందుకనంటే ఆయన మన హృదయ వాంఛలను నిరీక్షణతో మనం అడిగితే తీరుస్తాడు అన్నమాట. మన హృదయ వాంఛలను మనం ఆయన అడిగితే నిరీక్షణ కలిగి ఇస్తాడు ప్రభు తప్పకుండా. అంటే అప్పుడు ఆయన తీరుస్తాడు. డాక్టర్ డేక్స్ అని ఆయన బుక్కులు రాస్తూ ఏమంటే, ప్రార్థన అంటే ఏంటిది అంటే హృదయమును దేవుని సన్నిధిని కుమరించుటయే ప్రార్థన అని అంటాడు డేక్స్. డాక్టర్ డేక్స్ గారు. డేక్స్ అనోటెడ్ బైబిల్ అని ఒకటి ఉంది, అది కింగ్ జేమ్స్ వర్షనే. హృదయమును దేవుని సన్నిధి కుమరించుటయే ప్రార్థన. ఇంకా మనము నిర్గమకాండంలో చూస్తే దేవునితో మాట్లాడుటయే ప్రార్థన, దేవునితో మాట్లాడడం ప్రార్థన. కీర్తన 27:7-8 మనం చూడగలం. అది దేవుని సన్నిధిని వెతుకుట, దేవుని గూర్చి మాట్లాడుట, దేవునితో మాట్లాడుట, దేవుని సన్నిధిని వెతుకుట, దేవునితో మాట్లాడుట, అది ప్రార్థన.
అయితే ప్రార్థన ఎట్లా చేయాలి? ఈ మనం చేసే ప్రార్థన చాలా మంది చేస్తూ ఉంటారు. ప్రార్థనలు నా నా సాక్ష్యాన్ని మీకు చిన్నగా చెప్తా 2 మాటలు. కొత్తగా రక్షించబడినటువంటి రోజుల్లో 1976 నేను రక్షించబడ్డ రోజు అది. 1976 తీర్మానము చేసుకున్న రోజు జనవరి 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకు నేను తీర్మానం చేసుకున్నా ప్రభువుతో. ఐఎమ్ ఫర్ యూ, యు ఆర్ ఫర్ మీ. అది నేను నీకు సాక్షిగా బ్రతుకుతా, నీవు నా కొరకుంటావు తండ్రి, నీకు వందనాలు అని చెప్పి దేవునితో నేను ఆయన చేతిలో చేయి వేసి తీర్మానం చేసుకున్నటువంటి డిసిషన్ తీసుకున్నటువంటి టైం అది 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకు తీర్మానం. ఆ రోజు నుండి దేవుని కృపను బట్టి ఒడిదుడుకులు వచ్చిన మధ్యలో ఎన్నో అయిపోయినాయి. దేవునికి సాక్షిగా బ్రతక దేవుడి కృప చూపించాడు. సరే, అది ఏది ఏమైనప్పటికీ మనం ప్రార్థన అనే అంశము, ఆ రోజుల్లో మేము చేసే ప్రార్థన ఏంటంటే, నేను చేసిన ప్రార్థన ప్రతిసారి కూడా నా ప్రభువా నా తండ్రి, నా ప్రభువా నా తండ్రి. ప్రతి మాట తెలియదు ఎట్లా ప్రార్థన చేయాలి, ఏం చేయాలి తెలియదు. నా ప్రభువా నా తండ్రి, నా ప్రభువా నా తండ్రి అని ఇట్లా చేసేదన్నమాట. అయితే నేను గమనించినంత మట్టుకు ఈనాటి వరకు కూడా చాలా మందిలో ఈ మ్యాచ్యూరిటీ అనేది రాలేదు. ప్రార్థనలో మ్యాచ్యూరిటీ అనేది రాలేదు. బోల్డ్నెస్, మ్యాచ్యూరిటీ రావాలి. ఎదిగిన కొద్దీ, అంటే మనం దేవునితో సహవాసములో ఎదిగిన కొద్దీ మన ప్రార్థన మార్పు వచ్చేస్తుంది. మన యొక్క వైఖరి, వొకాబులరీ అంత మార్చబడాలి. ఇంకా ఈనాటి వరకు కొందరు చాలా సీనియర్స్ కూడా నేను చూశాను. చిన్నప్పుడు ప్రైమరీ స్టేజ్లో ఏ ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థననే ఇప్పుడు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు ప్రియులారా, ప్రార్థనలో మనం బోల్డ్నెస్ రావాలి, ప్రార్థనలో మ్యాచ్యూరిటీ రావాలి, ప్రార్థనలో నిరీక్షణ కలగాలి. తప్పకుండా నా ప్రభువు నాకు ఇస్తాడు. ఆ నిరీక్షణతోనే మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అంతే. లేకుంటే దేవుడు అబద్ధికుడు అయితే అసత్యం అయిపోతుంది. కాదు, ఆయన అబద్ధికుడు కాదు, ఆయన అసత్యము లేదు, ఆయన సత్యవంతుడు, సత్యమే ఆయన. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు మన యొక్క వొకాబులరీ, మన వైఖరి మార్చబడాలి. సరే, దీంట్లో ఈ ప్రార్థన చేయాలి, ఓకే బాగుంది, దేవునితో మాట్లాడాలి, బాగుంది. ఎవరికి ప్రార్థన చేయాలి? వాక్యానుసారంగా మనం ఒక్కసారి చూద్దాం. ఎవరికి ప్రార్థన? ఆది సంఘము ప్రార్థన చేసింది. ఆది సంఘము అపోస్తలుల కార్య గ్రంథంలో 12వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. ఆది సంఘము పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడి అత్యాసక్తి దేవునికి ఎవరికి ప్రార్థన చేయాలి అంటే, ఆది సంఘం మనకు ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. ఎవరికి ప్రార్థన చేయాలి మనం అంటే, దేవునికి ప్రార్థన చేయాలి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి అనే వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. కొన్నిసార్లు మనం ఈనాటి వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎసయా మీకు వందనాలు, ఎసయా నాకు, ఎసయా ఇట్లా మనం మాట్లాడుతుంటాం, ఉచ్చరిస్తూ ఉంటాం, రిపీటేషన్స్ ఉంటాయి. ఇవి యేసయ్య కాదు మనం చేయాల్సింది ప్రార్థన, యేసయ్య నామమున ప్రార్థన చేయాలి, తండ్రి అయిన దేవునికి చేయాలి. ఇది కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకుంటే బాగుంటుందేమో అనే తలంపు నాకు కలిగింది కాబట్టి మీతో పంచుకుంటున్నాను. ప్రియులారా, మీరు నాకంటే అధికమైనటువంటి విధానంలో అనుభవస్తులు ఉన్నారు. ఇంకొక వాక్యము నేను చదువుతాను. ఎవరి ద్వారా ఈ ప్రార్థన ఎవరికి చేయాలంటే దేవునికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి అంటే కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేయాలి. ఆయననే మనకిప్పుడు సిఫారసు చేసేది ఆయననే. తర్వాత ఎవరి సహాయంతో మనం చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు.
ఆయన మనలో ఉండి పలికిస్తాడు. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 8:26 మనం చూడొచ్చు. రోమ 8:26 చూసి వచ్చిన చదువుతూ నేను ముందుకు వెళ్ళిపోతాను. రోమిలకు రాసిన పత్రిక 8:26లో క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్చుకొనుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి కొంచెం అర్థమైంది. ఓకే, నా నామమున మీరు తండ్రిని ఏది అడిగితే అది ఆయన ఇస్తానని చెప్పాడు. కాబట్టి తండ్రి, ఇది కొంచెం మిస్ అయింది ఇక్కడ, ఏదో రెఫరెన్స్ 27 మరియు హృదయాలను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏదైనా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇది కరెక్ట్. విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరు? ఆత్మదేవుడు మనలో ఉండి మనల్ని ఎలాగూ ప్రార్థన చేయాలి, ఎలాగూ తండ్రితో మాట్లాడాలి. ఆయన మహోన్నతుడు, ఆ గొప్ప దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఈ పాపి అయినటువంటి, ఏ మాత్రము యోగ్యత లేనటువంటి ఈ పాపి అంత గొప్ప పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడాలంటే ఎంత కావాలి? మనం సీఎంతో పోయి మాట్లాడాలంటే వణుకుతాం, వణుక్కుంటా మాట్లాడతాం. ఎందుకంటే పెద్ద మనిషి సీఎం కానీ, లేకుంటే ఇంకా పెద్ద అందరికీ ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాలంటే మనం భయపడతాం. మన అంత గొప్ప దేవుడితో మాట్లాడాలంటే మనకి భయము లేకుండా ఆయనే మాట్లాడిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా చేయాలంటే యేసుక్రీస్తు నామమున ప్రార్థన, యేసుక్రీస్తు ద్వారా చేయాలి. తర్వాత మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడితో ఆయన మనలో ఉండి ఆయన చేస్తాడు. ఒకసారి అంటే మనం ఎలాగూ ప్రార్థన చేసినా ఆయన వింటాడు, వినడానికి కాదు, కానీ మనము కరెక్షన్ చేసుకోవడానికి ఈ మాటలు మాట్లాడేది, మనము కరెక్షన్ చేసుకోవడానికి ఆయన. ఎందుకంటే ఒకసారి నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఉత్తరం రాసిన, మా ఇంటికి నా భార్యకు రాస్తే, చిన్న పిల్లలప్పుడు ఎట్లా ఉన్నారు పిల్లలు అని చెప్పి రాస్తే, ఆమె ఏం చేసిందంటే పెద్దోని చేత పేపర్తో లెటర్, అప్పుడు ఇండియన్ లెటర్, ఆ లెటర్ మీద కొన్ని గీతలు గీపించి వాళ్ళు చేయబట్టి కొన్ని గీతలు గీపించి ఇది పెద్ద కుమారుడు రాసిన ఉత్తరం అని రాసింది. అప్పుడు ఆ ఏం పిచ్చి గీతలు, కానీ నేను ఎంత అత్తుకొని ఆప్యాయత కలిగిందంటే, అరే నా కొడుకు రాసిందా, గీతలు గీసిందా అని ఆప్యాయత కలిగి అత్తుకున్న పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటున్నాను. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఉచ్చరింప శక్యము కానీ ములుగుతున్నప్పుడు ఆయన, ఇదిగో ఇది నీ కుమారుడు చేసినటువంటి ప్రార్థన, ఇదిగో ఇది నీ బిడ్డ చేసినటువంటి ప్రార్థన. ఆయన సిఫారసు, తండ్రికి సిఫారసు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మరి ప్రార్థన చేసేటప్పుడు మనము మ్యాచ్యూర్డ్ పీపుల్ కాబట్టి, మనము ఇంకొకరికి దేవుని వాక్యాన్ని మనం బోధించే పెద్దలము కాబట్టి, నిబంధన మందసమును మోసే యాజకులము కాబట్టి ఏం చేయాలి మనం అనంటే, నేర్పించాలి, సంఘాలకు, విశ్వాసులకు నేర్పించాలి. మనము నేర్చుకోవాలి ఏలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. మ్యాచ్యూర్డ్ ప్రేయర్స్, మ్యాచ్యూర్డ్ సిస్టంలో ఉండాలి. తర్వాత ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరికి ప్రార్థన చేయాలని చూసుకున్నాము. దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా చేయాలంటే, నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినా అది ఆయన మీకు ఇస్తాడు. యోహాను సువార్త 14:13 మనం చూస్తాము. యోహాను సువార్త 14:13 ఒక్కసారి చూద్దాం. 14:13 మీరు నా నామమున దేనిని అడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్ను ఏం అడిగినను నేను చేతును. తానే పలుకుతూ ఉన్నాడు.
నా నామమున, యేసుక్రీస్తు నామమున మీరు ప్రార్థన చేయాలి, తండ్రికి చేయాలి. నా నామమున మీరు ఏది అడిగినా తండ్రి అది మీకు ఇస్తాడు. కాబట్టి ఆయన మహిమపరచడానికి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటగా ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ ఆత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. కుమారుడైన దేవుడు మనకు తండ్రికి సిఫారసు చేస్తాడు. తండ్రి అయిన దేవుడు మన యొక్క మొరను విని మనకు ఫలములు ఇస్తాడు, లేక మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇది మనం చేయాల్సినటువంటి పని. తర్వాత ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? అసలు వినేది అంటే ఎవరి ప్రార్థన వింటాడు అని అంటే, దేవుని నమ్మిన వారి ప్రార్థన వింటారు. యూదా 1:20 మనం చూస్తాము, దేవుని నమ్మిన వారి ప్రార్థన ఆయన వింటాడు. 1. 2, దేవుని నమ్మాలి అనే ఆశ కలిగి వారి ప్రార్థన ఆయన వింటాడంట. అపోస్తలుల కార్య గ్రంథము 10:2-4 మనం చూస్తాము, దేవుని నమ్మాలని ఆశ కలిగినటువంటి వారి ప్రార్థన ఆయన వింటాడు. కీర్తన 32:6 మనం చూస్తాము, భక్తి గల వారందరి ప్రార్థన ఆయన వింటాడు. సామెతల గ్రంథం 15:8 మనం చూస్తాం, యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడు. అదే సామెతలు 15:29 ప్రకారంగా నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. కాబట్టి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? దేవుడు నమ్మిన వారి ప్రార్థన వింటాడు, దేవుడు నమ్మాలని ఆశ గల వాళ్ళ ప్రార్థన వింటాడు, భక్తి కలిగిన వాళ్ళ ప్రార్థన వింటాడు, యథార్థవంతుల ప్రార్థన వింటాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. కాబట్టి ఇంకా ఎవరి ప్రార్థన దేవుడు వినడు అనుకుంటే, వాక్యానుసారంగానే నేను చూసుకుంటున్నాను. సామెతలు 28:9 వాక్యము వినకుండా చేసే వారి ప్రార్థన ఆయన వినడంట. వాక్యము వినకుండా చేసే వాళ్ళు కొందరు ఉంటారు. వాక్యము వినరు, దాన్ని పాటించరు, దాన్ని చెప్పరు, దాన్ని అవగాహన చేసుకోరు, వినబుద్ధి కూడా కాదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయడం లేచి ప్రార్థన చేస్తారు. అట్లాంటి ప్రార్థనలు దేవుడు వినడు. యెషయా గ్రంథం 1:15-16 చూస్తే, దుష్క్రియలు చేసే వారి ప్రార్థన ఆయన వినడు. ఇర్మీయా గ్రంథం 7:16 చూస్తే, దేవుని మాటకు లోబడని వారి ప్రార్థన ఆయన వినడు. చూడండి. కాబట్టి మనము ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుండా యథార్థముగా, వాక్యానుసారముగా, దేవుని చిత్తానుకూలంగా ప్రార్థనలు చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు ఫలములను ఇస్తాడు. సంఘాలకు మనం నేర్పించుకోవాలి, విశ్వాసులకు మనం నేర్పాలి, మనము నేర్చుకోవాలి. మ్యాచ్యూర్డ్ సిస్టంలో మన ప్రేయర్స్ ఉండాలి. అంటే వాళ్ళు అన్యుల వలె మీరు ఉచ్చరించవద్దు. అనేక సంగతులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారట. ఇక ఎట్లయితే వింటాడేమో అట్లయితే వింటాడేమో, ఎట్లా వినడు. వాళ్ళు విస్తారమైన మాటలు మాట్లాడితే వింటాడని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారట. అన్నిల వలె మీరు వచ్చింపవద్దు. కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు దేవునితో. ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియదు, అది మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటాడు, మీరు విస్తరించి మాట్లాడటం వలన తమ మన వినబడని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. ప్రార్థన విధానం మనం నేర్చుకుంటే దేవుని కృపకు మనం పాత్రులం అవుతాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనం ప్రార్థన చేయనప్పుడు చక్కగా సిస్టమేటిక్, వాక్యానుసారంగా, ఆనాడు పేతురు చెరసల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేసింది. ఈనాటి వరకు కొంతమంది యేసయ్యా 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 అని ఇది చేస్తూ ఉంటారు. మ్యాచ్యూర్డ్ పీపుల్ సంగతి చెప్తున్నా నేను. సరే, మామూలుగా ఎదిగినటువంటి వారు చేసేది అది వేరు సంగతి. బాగుగా దీనిలో ఉండాల్సినటువంటి వారు, సంఘానికి నేర్పించాల్సినటువంటి దైవజనులు, యాజకత్వము చేసే నిబంధన మందసమును మోసే యాజకులు చేసే ప్రార్థన ఏ రీతిగా ఉన్నది? మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాము, ఏమని ప్రార్థన చేస్తున్నాము, ఏ రీతిగా మనం రిజల్ట్స్ స్వీకరిస్తున్నాము, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని ఈ ప్రార్థనలో
ఒక సిస్టమాటిక్, ఒక వాక్యానుసారమైనటువంటి ప్రార్థనను మనం ప్రార్థించి దేవుని సన్నిధిలో దీవెనలు పొందుకోవాలని, సంఘాలు విశ్వాసులు దీవించబడాలని ప్రభు పేరిట నేను ఆశిస్తూ ప్రభు పేరిట ఈ మాటలు పలుకుతూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.